రాకెట్ ఫ్యూయల్ కి బదులుగా ఈ జెట్ అనేది హై ప్రెషర్ తో పనిచేస్తుంది. ఈ వాటర్ నుంచి థ్రస్ట్ వస్తుంది. కాకపోతే ఇది ఫ్లాప్ షో అయిపోయింది. ఒక్కోసారి బుర్రను మరీ ఎక్కువగా ఉపయోగిస్తే అవమానపడక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. తిమింగలాలు మిమ్మల్ని ఎగిరే పక్షులని మింగేయవచ్చు. మీకు విషయం తెలుసా? 320 కిలోగ్రాముల థ్రస్ట్ ఒక పైలట్ ని గంటకు 35 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్తుంది. గాలిలో 9 మీటర్ల పైకి తీసుకువెళ్లగలదు. కానీ కిందకి తీసుకురావడం గ్రావిటీకి అంత కష్టమైన పనేవి కాదు. టెక్నాలజీ చాలా బాగుంది. కానీ ఒక వ్యక్తి ఎగరాలంటే ఈ విధంగా చేయడం అంత కరెక్ట్ కాదనిపిస్తోంది. జెట్ స్కీస్ లో కనుక చూసామంటే సరిగ్గా ఇదే పద్ధతిని ఉపయోగిస్తారు. బయటకు వస్తున్న నీళ్లు థ్రస్ట్ ని క్రియేట్ చేస్తుంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది. నీళ్లలో ముందుగా వెయిట్ రేషియోకి తగినట్లుగా మంచి థ్రస్ట్ క్రియేట్ చేయబడుతుంది. కానీ అతి ఉత్సాహంతో తిరిగే కొందరు మాత్రం తక్కువ నీళ్లలో చేయాలనుకుంటారు. అందువల్ల మునిగిపోతారు. ఇతని ఉత్సాహం ఎక్కువ అవడం వల్ల ఇతను ఇబ్బంది పడ్డమే కాదు, చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరే చూడండి.